తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన 12 మంది విలేకరులపై అప్పటి వైసీపీ ప్రభుత్వం జూన్ 13వ తారీఖున అక్రమ కేసు పెట్టి జైలుకు పంపిన విషయం విదితమే. ఆ కేసుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఆగస్టు 28 బుధవారం అక్రమ కేసుగా పరిగణిస్తూ సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టేస్తున్నట్లు తీర్పిచ్చింది. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని పందలపాక గ్రామ ఉప సర్పంచ్ బుజ్జిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ సందర్భంగా బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవివి ఎస్ఎన్ రెడ్డి సూర్యారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పులను పత్రికల్లో ప్రచురిస్తున్న కారణంగా మాపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగిందని, ఆ సమయం నుండి న్యాయస్థానంలో కేసు కొట్టేంత వరకు అండగా నిలబడిన ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరియు పందలపాక గ్రామ ఉప సర్పంచ్ పడాల వెంకట్రామరెడ్డి బుజ్జికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా వైసీపీకి చెందిన 3 నాయకులు కూడా కేసు గెలవడానికి సహాయం చేశారని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాపై వార్తలు రాసిన కొన్ని పత్రికలు మరియు కొందరు సాంఘిక మాధ్యమాల్లో మాపై దుష్ప్రచారం చేశారని, దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయని, ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని, వారిపై న్యాయ పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. తోటి పత్రికా సోదరులు అయ్యి ఉండి లేనిపోని దుష్ప్రచారం చేసి పరువు నష్టం గావించారని, అటువంటి వారిని వదిలితే రేపు వేరొకరిని కూడా ఇలానే చేస్తారు అని, కనుక తప్పక న్యాయ పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం కేసు వాదించిన సీనియర్ లాయర్ సలాది నారాయణమూర్తిని కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సత్యనారాయణ రెడ్డి. నేను బిక్కవోలు మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను 2023లోని. 23 నుంచి కూడా మేము అప్పుడు అధికార ప్రభుత్వం చేసే తప్పులను వార్తా రూపంలో ప్రచురిస్తుంటే అది దానికి సంబంధించి మా మీద అప్పుడు అధికార ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాపై అక్రమ కేసు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఆగస్టు 28వ తారీఖున ప్రత్యేక జిల్లా ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఆ కేసును అక్రమ కేసుగా పరిగణించి కేసు కొట్టివేయడం జరిగింది. అయితే ఈ కేసు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పటి కాడి నుంచి మా తరపున న్యాయం ఉందని ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మాకు అండగా ఉంటూ మాకు అన్ని విధాల సపోర్ట్గా నిలిచారు. ఆయనకి కృతజ్ఞతలు. అలాగే పందలపాక గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి గారు బుజ్జి గారికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా వైసీపీ పార్టీ అయినా సరే ఒక 3 నాయకులు మాకు అండగా నిలబడ్డారు, వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు మాపై దుష్ప్రచారం చేశారు. దానికి సంబంధించి న్యాయ పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాము. అలాగే సాంఘిక మాధ్యమాల్లో కూడా మా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. దాని గురించి కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరి మీద న్యాయ పోరాటం చేసి మాకు న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం. అందరికీ నమస్కారం.